చేశారా? దువ్వాడ వాణితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ వాణి మరికొద్దిసేపట్లో ఆర్టీవీకి అందుబాటులోకి రాబోతున్నారు. ప్రస్తుతం దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పటివరకు కేవలం మాధురి కారణంగానే తాము రోడ్డున పడాల్సి వచ్చింది అంటూ చెప్తున్నారు. ఎస్, దువ్వాడ వాణి మనకు అందుబాటులోకి వచ్చారు. వాణి గారు నమస్తే అండి. హలో వాణి గారు. వాణి గారు నమస్తే అండి. ఏం చెప్తాం మీరు మాట్లాడు. ఆవిడ కోసం చండాలి, ఆవిడ కోసం దరిద్రం. హలో హలో నాయుడు, అసలు దువ్వాడ శ్రీనివాస్ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రాణహాని కూడా ఉంది, చంపడానికి ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అందుకనే ఆస్తులు రాసిచ్చి నా బాధ్యత నెరవేర్చిన తర్వాత నేను బయటకు వచ్చి అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తున్నారు వాణి? ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి నాయుడు. స్పీకర్ ఆన్ చేయండి నాయుడు. నాయుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి. అక్కడే వాణి గారు, నిజంగా మీరు దువ్వాడ శ్రీనివాస్ గారిని చంపాలని ప్రయత్నం చేశారా? వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారిని మీరు చంపాలని ప్రయత్నం చేశారా? ఆయన మాకు చంపడానికి ప్రయత్నం చేసి విజువల్స్ కూడా మీరు చూసారు కదా సార్. కాదు, విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, నా పైన హత్యాయత్నం చేశారు, నేను భయంతో బయటకు వచ్చానంటున్నారు. ఆయన నిజమా అండి? మీరు చూసారు కదా, నిన్న పెద్ద రాడ్ వేసుకొని మా మీదకి వచ్చాడు, పోలీసులు ఆపారు. అసలు ఏంటి ఏంటి వివాదం? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అన్యోన్యంగా ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సార్ ప్లీజ్, నేను లైవ్ లో మాట్లాడలేను సార్, నాకు ఓపిక లేదు. ఆ వ్యక్తుల కోసం మరి అడగండి సార్ ప్లీజ్. నిజంగా రాజకీయ ఆధిపత్యమా? దువ్వాడ శ్రీనివాస్ కు రాజకీయంగా పేరు రాకూడదు, అది మీకే రావాలి అనే ఉద్దేశంతో మీరు ఇదంతా చేశారని అంటున్నారే, నిజమా అండి? సార్ ఏది అతడు చెప్పుకుంటే చెప్పుకోనియండి, భగవంతుడికి తెలుసు ఎవరు తిన్నింటి వాసాలు. ఇక్కడికి ఆయన వచ్చాడు పలాస నుండి, ఆయనకి ఏది బ్యాక్గ్రౌండ్ లేదు. మేము సపోర్ట్ ఇవ్వకపోతే ఆయన ఈ రోజు ఈ స్థాయికి రాడు. నేను చెప్పిస్తే ఆయన చెప్పిస్తే కాదు, ఇక్కడ లోకల్ పబ్లిక్ వాయిస్ అనేది తీసుకుంటే బాగుంటదని నా అభిప్రాయం. అంటే ఆయన ఎదుగుదలకు మీరే కారణమా? దువ్వాడ శ్రీనివాస్ ఎదుగుదలకు మీరే కారణమా? మరి ఎలాగొచ్చారు ఆయన? ఆయనకి ఏంటి ఎలాగా? ఆయనకు ఒక ఊరు ఉందా? ఆయన ఏ ఊరు నుండి వచ్చాడు? పలాస నుండి, పుట్టింది పెరిగింది అక్కడి నుండి. ఇక్కడికి 30 సంవత్సరాలు నా పిల్ల అయ్యాక వచ్చాడు. మా ఊరు వచ్చాడు, మా బేస్ మీద పాలిటిక్స్ వచ్చాడు. మరి మా సపోర్ట్ కాకుండా ఎలా సార్? అవును, మీరు అదే చెప్తున్నారు. కానీ మీరు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఎదుగుదలకు ఉపయోగపడ్డ మీరు, ఆయన విజయం వెనుక ఒక స్త్రీమూర్తిగా ఉన్న మీరు, మిమ్మల్ని ఎందుకు వదిలేశారని అనుకుంటున్నారు? మీ వేధింపులు భరించలేక వదిలేశాను అని అంటున్నారు ఆయన. మీరు వేధించారా, ఆయన మిమ్మల్ని వేధించారా? మీ వేధింపులు భరించలేక నేను బయటకు వచ్చేసాను, వేదన పడ్డాను, ఈ 30 ఏళ్ళు నేను పడ్డ వేదన నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు అంటున్నారు ఆయన. నిజంగా వేదన మాకు అతడు చేశాడో మేము అతనికి చేసామో, అతడు ఆడిన మాటలకు భగవంతుడికి కూడా తెలుసు సార్. మాకు ఆయన వేదన గురి చేశాడో ఈ 30 years నేను ఆడపిల్లలు ఉన్నారని మా ఫాదర్ ఎప్పుడో డైవర్స్ ఇచ్చేమని చెప్పారు. మేము ఉన్నాం. ఎందుకు డైవర్స్ ఇచ్చేయమన్నారు మీ ఫాదర్ ఆయనకి? మా ఫాదర్కి ఇష్టం లేదు ఈ మ్యారేజ్. ఆయనకి ఇష్టం లేకుండా ఇంటి నుండి నేను వెళ్ళి మ్యారేజ్ ఆయనకి ఎగ్నెస్ట్ చేస్తూ నేను మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ కుటుంబం మంచిది కాదని చెప్పేసి ఆయన వద్దని సార్. ఓకే, మరి మీరు ఇంట్లో అలా చెప్పినప్పటికీ వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగారు, రాజకీయంగా మంచి పట్టున్న స్థానంలో ఉన్నారు మీరు నియోజకవర్గంలో. మరి ఏం పట్టున్న స్థానంలో ఉన్నాం సార్. మా ఫాదర్ పాలిటిక్స్ చేసినప్పుడు, నేను పాలిటిక్స్ చేసినప్పుడు ఒక మాట్లాడితే ఒక తీరు కానీ మా మైలేజ్ ఎలాగుండిదో, ఈరోజు ఆయన పొలిటికల్ కెరియర్కి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా తయారైందో మీరు దాన్ని ప్రాక్టికల్ గా లైవ్ లో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మా ఫాదర్ పాలిటిక్స్ చేసేటప్పుడు
మా ఈ నియోజకవర్గంలో ఎలాగుండేది. ఈ రోజు అతను పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రోజు పరిస్థితి ఎలా తయారైంది. మేము పాలిటిక్స్ చేసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి రాఘారావు గారే క్యాండిడేట్. ఈ రోజు దువ్వాడికి శ్రీనివాస్ పోటీ చేస్తే 100 మంది క్యాండిడేట్లు. మేము ఓడొచ్చు గెలొచ్చు, టిక్కెట్ ఇవ్వద్దని డైరెక్ట్ గా బహిర్గతంగా జగన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఆయనకి మా ప్రయోజనాలు తేడా రాజకీయాల్లోన. ఏంటి ఇప్పుడు ఆ పిల్లల మీద కూడా ఆయనకి ప్రేమ లేదా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చారా? రాత్రి కూడా విజువల్స్ లో కొంచెం చూసాం ఆయన ఒక అంతే కదా సార్, మరి అంతే కదా. బయటకు వచ్చామని నాకు పిల్లలంటే ప్రేమ, పిల్లలంటే గౌరవం, పిల్లలంటే అభిమానం, పిల్లల కోసం అంత చేస్తాను అనే వ్యక్తి ఏంటది? ఏటా బిహేవియర్ అంటే ఏంటి? సడన్ గా ఎందుకు పిల్లల మీద కూడా ఆయనకు మనసు విరిగిపోయింది? అదే ఏం లేదు సార్, ఆయనకి ఎప్పుడు ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి ఏమి ఉండేది కాదు సార్. పిల్లలకి ఏం తెలుస్తుంది? చిన్నపిల్లలు ఈ రోజు మ్యారేజ్ ఒక పాపకి అయింది కాబట్టి అవగాహన వస్తుంది. అసలు నిజంగా మీ మధ్య విభేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయా? 2-3 ఏళ్ళ నుంచి ఉన్నాయా? మొదటి నుంచి ఉన్నాయా? 50 సంవత్సరాల నుండి ఉన్నాయని అతడే చెప్తున్నాడు. మరి అది నిజం అతడికే తెలియాలి, మాకైతే భగవంతుడికే తెలియాలి. అంటే మాధురి ఎంట్రీతోనే విభేదాలు ప్రారంభమయ్యాయా, లేక మీరు రాజకీయ ఆధిపత్యాన్ని కోరుకోవడంతో ప్రారంభమయ్యాయా? నేనే రాజకీయ ఆధిపత్యం కోరుకుంటే దువ్వాడ శ్రీనివాస్ అనే ఆయన రాజకీయాల్లో ఉండడు సార్. ఎందుకు అంత ఇన్నోసెంట్ గా మీడియా ముందు అతను చెప్తుంటే ఊరుకుంటున్నారో తెలీదు. నేను 2000 డాడీ 83 నుండి పొలిటికల్ ఉన్నారు. అంతకుముందు మా తాతగారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. మా నాన్నగారు 3-4 టైమ్స్ చేశారు. 2086లో ఆయన ఎంపీపీగా చేశారు. 2001లో నేను జడ్పీటీసీగా చేశాను. 2004లో నేను ఎమ్మెల్యేగా చేశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్? అతడు ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసింది ఫస్ట్ పిఆర్పి. అసలు మాధురికి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మీరేంటగా? మీరే కండువా కప్పి పార్టీలోకి రమ్మన్నారంటగా. అతడికి నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. అతడి బేస్ మీద అది వీళ్ళు ఎవరో ఊరోళ్ళకి పట్టుకొని నేను వాళ్ళకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానని చెప్తారు. అంటే మీ ఎక్కువ మంది మహిళల్లో మీరు ప్రభావవంతమైన మహిళలుగా ఉన్నారు, మీకు మహిళల్లో మంచి పేరు ఉంది, రండి పార్టీలో, కానీ మీరే కండువా కప్పారని ఫోటోలు చూపిస్తున్నారు ఆవిడ. ఏ మనిషి కూడా ఆడలేదు మగాలేదు, ఏ వ్యక్తి కూడా అలాంటి సమాజంలో అలాంటి వ్యక్తులకి రండి మీకు మంచి పేరు ఉందని ఎవరు పిల్లరు సార్. అసలు మాధురి శ్రీనివాస్ రిలేషన్ ఉంది అని మీకు ఎప్పుడు తెలుసండి? సార్ నాకు దయచేసి వాళ్ళ కోసం అడగండి సార్. వాళ్ళ క్యారెక్టర్లెస్ ఫెల్లోస్, వాళ్ళ కోసం నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు సార్. ప్రమాణాలు చేసుకొని వెంకటేశ్వర స్వాముల మీద ప్రమాణాలు, భగవద్గీతల మీద ప్రమాణాలు చేసుకొని తప్పుడు మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తుల కోసం నాకు ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదు సార్. సారీ. ఇప్పుడు మీ పోరాటం దేనికి? మీకేం కావాలి? మా ఎసెట్స్ ని తేల్చమంటున్నాం సార్. ఇక్కడ ఆయన ఇల్లీగల్ అఫైర్స్ నడిపిస్తూ సంథింగ్ అడల్టరీ లీగల్ తొక్కాది నా పిల్లల మీద, మా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆయన ఏం చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ చేసుకోమని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే అసెట్స్ తేలితే చాలా అన్ని మావి. అతడు అంటే నా స్వరాజితం, నా కష్టార్జితం అని చెప్తున్నాడు అతడు. ఇప్పుడు మీకు శ్రీనివాస్ కావాలా, లేదంటే ఆస్తుల విషయం తేలాలా వాణి గారు? మరి నా పేరు నాస్తుంది, నా ఇల్లు ఇది, నాకు నచ్చినట్టు చేసుకుంటానంటే మరి ఏమనాలి మేము? ఓకే, ఎంత మేర ఉంటాయి తేలాల్సిన ఆస్తులు? ఎంత మేర ఉంటాయి? ఆల్రెడీ నేను ఇచ్చేసాను, పిల్లల పేరు రాస్తాను. ఇంకొక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు ఫ్యాక్టరీ, ఇంతే. సో ఆ ఇంటిని మీకు ఇచ్చేస్తే సరిపోద్ది, రైట్? ఆ అసెట్స్, ఈ అసెట్ ఆ అసెట్ మెయిన్ మా ఫైనాన్స్ తో కట్టారు కాబట్టి దాంట్లో మేము అసెట్ కూడా అడగలేదు. మేము అడిగింది అక్కడ ఇల్లీగల్ అఫైర్స్ చేసి మమ్మల్ని డ్యామేజ్ చేయకూడదు అనేది మేము అడిగాము. నా ఇల్లు నా ఇష్టమో అని అంటున్నాడు. నీ ఇల్లు ఎలాగవుతానో అప్పుడు మేము ఫైట్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మేము ఆస్తుల కోసం మాట్లాడడం లేదండి. కానీ ఆ ఇల్లు నాది అని అంటున్నారు. నిజంగా మీకు ఆస్తులు పంచి ఇచ్చేసారండి శ్రీనివాస్ గారు? ఆస్తులు రాసి డాక్యుమెంట్స్ మీడియాలో పెట్టమనండి సార్. కానీ మైన్స్ వ్యాపారం చేసినప్పుడు కూడా మీరు వెళ్ళి ఆ మైనింగ్ వ్యాపారం నా పేరు మీదకి మార్చు, ఆ డబ్బులు నాకే ఇవ్వాలి అని మీరు బ్లాక్మెయిల్ చేసేవారు, మీరు గట్టిగా డిమాండ్ చేసేవారు అని అన్నారు. నిజమేనండి అది? శ్రీనివాస్ చెప్పారా? ఏ మైను ఎక్కడికి నేను ఎప్పుడు వెళ్ళాను నాకేం తెలుసు మైన్స్ కోసము? నేనే రోడ్డు ఎక్కాను. రోడ్డు ఎక్కితే నాకు అసలు ఆ క్వశ్చన్ కి నాకేంటి తెలియదు కాబట్టి నేను సమాధానమే చెప్పలేను సార్. నాకేం తెలుసు సార్ ఆ మైన్స్ కోసం నేను ఎప్పుడు రోడ్డు ఎక్కాను?
నా పేరు రాని మైన్స్కి ఎవరైనా ఎవరి పేర్ల మీద మారుతాయి సార్. ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత అలాగ మారుతాయండి. అంటే మైనింగ్ వ్యాపారం నా పేరు మీదకి మార్చాలి అని మీరు ఏమైనా డిమాండ్ చేశారు? అలా మార్చడానికి అవ్వదు సార్. ఎలా మారుస్తారు? మరి శ్రీనివాస్ నేనే డబ్బులు ఇచ్చి నేనే మైన్స్ వేయించి నేను నా పేరుకి మార్చి, మరి అదేదో నేను డబ్బులు ఇవ్వడమే మానేస్తాను కదా. మీరే డబ్బులు ఇచ్చేవారా శ్రీనివాస్కి? నేనే ఆ క్వారీ వేయించాను కదా. 2 క్వారీలు కూడా నా ఫైనాన్షియల్ హెల్ప్ తోనే చేశారు కదా. అలాంటప్పుడు నేను నా పేరుని వేసుకుంటాను, కానీ ఇప్పుడు ఆయన వేసుకుంటే పోనీ నా పేరుని రాయండి, ఆయన డబ్బులతో వస్తే నా పేరు మొత్తం నేనే సార్. ఎవరికైనా అడగండి టెక్కల్లో. ఓకే వాణి గారు, నాకు ఒక విషయం క్లారిటీ కావాలి. మాధురి అనే ఆవిడ మధ్యలో వచ్చారు. సో మీ మధ్య వివాదాల తర్వాత మాధురి ఎంట్రీ వచ్చిందా? మాధురి ఎంట్రీ కంటే ముందు మీకు వివాదాలు ఉన్నాయా? మాధురి కారణంగా మీ మధ్య విభేదాలు వచ్చాయా? Sir, please don't ask about that such type of candidates, sir. I don't want to speak less. In రోజుకి అనకూడదు, కానీ వాళ్ళ కోసం మాట్లాడకూడదు సార్. మీరు పెద్దవాళ్ళు. ఈరోజు సోషల్ మీడియాలోనే ఒక్కొక్క రకంగా వచ్చి హైలైట్ అవ్వడానికి చూస్తుంటారు. మనం ఎవరి పేర్లు హైలైట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలి అనేది మనం మాట్లాడుకోవడం సార్. విలువైన వాళ్ళ కోసం మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పుండేదాన్ని. కానీ వాణి గారు, మాధురి ఏమంటున్నారంటే మీరే మాధురిని తీసుకువెళ్ళి దువ్వాడ శ్రీనివాస్కి పరిచయం చేశారంట. నేను రోడ్ల మీద తిరుగుతున్నాను, నాకు తెలుసు, అతనికి తెలియదు ఆవిడ, నేను పరిచయం చేస్తాను. ఆ ఫొటోస్ కూడా చూపిస్తున్నారు మరి సార్. అది మా ఇంటి దగ్గర ఒక స్టే చేశారు. మా ఇంటి దగ్గర స్టే చేసి అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే మీడియాకి కూడా తెలుసు. శ్రీని గారు పుట్టినరోజు నాడు చాలా మంది డాన్సర్స్ వస్తే డాన్స్ వేసింది ఆవిడ. ఆ డాన్స్ వేస్తే ఆ డాన్స్ చేసిన వాళ్ళందరికీ సన్మానాలు చేశాం. దాంట్లో భాగంగా సన్మాన కార్యక్రమం పట్టుకొని నేను కొండవ వేసానని చూపిస్తున్న వ్యక్తికి నేనేం చెప్తాను? ఇంతకు ముందు పంచాయతీ వైసీపీ పెద్దల దగ్గర జరిగిందండి. మేము ఆ సీఎం గారి దగ్గర కూడా సార్ ఈయన బిహేవియర్ బాగాలేదు, టికెట్ మార్చండి అనే చెప్పాను సార్. కానీ మీ భర్తే కదా, ఎందుకు టికెట్ మార్చమన్నారు? అప్పటికి ఏ బిహేవియర్ బాగాలేదు అంటే అప్పటికి కూడా మాధురి గురించేనా, లేకపోతే ఇంకేదైనా రీసెంట్ గా సార్ మొన్న ఎలక్షన్ కి? ఓకే, సో మొన్న ఎలక్షన్స్ కంటే ముందే మీ మధ్య విభేదాలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ కే ఎన్నిసార్లు ఓడిపోతాము, ఈయన ఏదో ట్రాప్ అయ్యాడు, ఎన్నిసార్లు ఓడిపోతాము, ఇది సంథింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో బ్లాస్ట్ అవుతుంది, పరుగు పోద్దని మేము సీఎంకి గుట్టుగా వెళ్ళి మాట్లాడాం. కానీ అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీరు దువ్వాడకి టికెట్ రాకూడదు అని, లేదంటే దువ్వాడ ప్రత్యర్థులను మీరు ఉసుగొలిపే విధంగా మాట్లాడారు అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు 2019లో. అడే నేనే చెప్తాడు సార్, సొంత అతడి తల్లే భగవద్గీత మీద ప్రమాణాలు చేసి ఏవేవో అబద్ధాలు చెప్తుంది, మరి కొడుకు అబద్ధాలు చెప్పడా? ఏం చెప్తాం మనం? ఏమేమో చెప్తారు. మేము యాంటీ చేస్తా ఆయన స్థాయికి వస్తాడు. వాణి గారు, మాధురిని వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వస్తే చాలా, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులను సెటిల్ చేస్తే చాలా? సార్ వాళ్ళెవ్వరు మా జీవితం మేము ఎలా పోరాటం చేసుకోవాలో, ఎలా గేమ్ ముందుకెళ్ళాలో నేను చేసుకుంటాను, కానీ సార్ వాళ్ళ సబ్జెక్ట్ కోసం దయచేసి ఇంటర్వ్యూస్ అయితే మాకు వద్దు సార్. అంటే మాధురి విషయం గురించే కదా మీరు ప్రధానంగా విమర్శిస్తున్నది. మమ్మల్ని దూరం చేసింది మాధురి అంటున్నారు. మేము ఈ ఇంట్లో చేరాలి, మేము ఈ ఇంట్లో దూరాలి అనేది మా పోరాటం. అంటే మీరు మాధురి పైన కొన్ని ఆరోపణలు చేశారు కదా, నిజమండి అవి? డాన్స్ పేరుతో ఇతర మహిళలను కూడా వేరే విధంగా చూస్తుందని. ఒక్క మాట నేను చెప్తాను, నేను చెప్పింది అబద్ధం లేకపోతే ఆవిడ చెప్పింది నిజం, ఏదో ఒకటి మాలో మాకు అడిగితే ఇది తేల్తే సార్. బయట సీక్రెట్ గా మీకు నిజంగా ఒక మీడియా సంస్థలో సొసైటీని బాగు చేయాలి అనుకుంటే, సొసైటీలో ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకోవాలంటే మమ్మల్ని వదిలేయండి. ఫ్యాక్ట్స్ బయట నుండి రప్పించుకుంటే నేను ఒకటి చెప్తాను, అప్పుడేమంటది నేను చెప్పింది అబద్ధం అంటారా? ఆవిడ మీరు చెప్తుంది అబద్ధం అంటున్నారు వాణి గారు అని మీరు అంటారు. మళ్ళీ నేను ఒకటి చెప్తాను, నేను చెప్పింది అబద్ధమని ఆవిడ అంటున్నారు. ఇవి అనవసరం సార్. మాధురిని కూడా కుదిరితే లైవ్ లోకి తీసుకోమంటారా? నేరుగా మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ ఇదిగోండి మరి నాయుడు గారికి. ఓకే, కాదు ఇప్పుడు నేను తీసుకోవట్లేదు, మీరు సిద్ధంగా ఉన్నారా? నాయుడు ఒక్కసారి ఇవ్వండి నాయుడు, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడగాలి.
ఫైనల్గా ఒక్క క్వశ్చన్ మాధురి వాణి గారు, లెఫ్ట్ వాణి గారు, మీకు కావాల్సిన రెమెడీ ఏంటి? క్లియర్గా చెప్పండి. మీరు ఏ రెమెడీ కోసం పోరాడుతున్నారు? మేము ఆ ఇంట్లో ఎంటర్ అవ్వడానికి పోరాడుతున్నాం. మళ్ళీ చెప్పండి. ఆ ఇంట్లో మేము ఎంటర్ అవ్వడానికి పోరాడుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే నిన్న గొడవ జరిగిందో ఆ ఇల్లు మీ స్వాధీనం అయితే చాలు. మా ఇల్లే, పార్టీ కార్యాలయం అన్నారు. అది ఎలక్షన్ ఆయన పేరు మీద ఉంది కదా, మీ ఇల్లు ఎలా అవుతుంది? అది ఆ? అది ఆయన పేరు మీద ఉంది అంటున్నారు కదా, మీ